జనములలో లెక్కించబడక దేవుని కొరకు ప్రత్యేకముగా ఉన్న ఒక రోషము గల గుంపు ప్రభు కోసం కావాలి. ఆమేన్. వాళ్ళు జనములలో లెక్కించబడరు. వాళ్ళకి భావోద్రేకాలు, ప్రేమానురాగాలు, శరీర సంబంధ ఆప్యాయతలు లేవు, అందుకే వాళ్ళు లెక్కించబడలేదు. సరదాలు, సంతోషాలు లేవు, వాళ్ళు ప్రక్క వచ్చారు. అందరు విగ్రహాలను చేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు చేయరు. అందరికి ఎవరికి ప్రార్థన మానేశారు 30 రోజులు, ఈయన మాత్రం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎందుకని? మేమంతే, మేము జనాల్లో కలము, మేము సపరేట్. స్తోత్రం అనండి. ప్రభు కట ఇలాగ ప్రత్యేకించబడ్డ ప్రజలు కావాలంట. స్తోత్రం చెప్పండి. అందరితోనూ మాట్లాడతాడట, అందరికీ దర్శనమిస్తాడట, అందరిమైనా వర్షము, నీరు, ఎండ పంపిస్తాడట, అందరినీ కాపాడతాడట. కానీ వీళ్ళలో మాత్రమే నివసిస్తాడట. మీకు అర్థమైంది తేడా? పాపిష్టులకే కనపడతాడు, అందరికి ప్రత్యక్ష అవుతాడు, అందరితో మాట్లాడతాడు, అందరినీ దర్శిస్తాడు. కానీ ఎవరిలో నివసిస్తాడు? ఆయన కొరకు ప్రత్యేకంగా నివసించుటకు బయటకు వచ్చిన వారిలో నివసిస్తాడు. సంతోషంగా స్తోత్రం అనండి. చెప్పాలి చక్కగా హల్లెలూయా. లేదులేండి, నాకు మరి నేను మనిషినే, నాకు రక్త మాంసాలు ఉన్నాయి, నాకు ఏదో ఆశలు, కోరికలు, భావాలు ఉంటాయి. మరి మీరు అర్థం చేసి ఎందుకు అర్థం చేసుకో? నువ్వు బాగా అర్థమయ్యే కాబట్టి నేను బయట పెడతామే, ఇంకెందుకు? ఇంకా నీకు ఈ క్వాలిటీ లేదని తెలిసిపోయిందిగా. ఇప్పుడు ఉతికితే తెల్లబడద్దు అనుకున్న వస్తాను పట్టుకెళ్తాం, ఉతికితే సిరిగిపోద్దు అనుకున్న వస్తాను ఏం చేస్తాం? పారేస్తాం. అర్థమైందా? దీనికి మరకంటింది కొంచెం ఏదో మామిడి ఏదో అంటే ఆల, ఈ ఆలో గీలో ఏలో మొత్తానికి వేసి ఉతికితే తెల్లబడద్దంటే ఆలో ఏలో మొత్తానికి ఉతుకుతాం. ఇది ఉతికే ప్రయత్నం చేస్తే సిరిగిపోతామంటే ఏం చేస్తాం? మేము పిచ్చోళ్ళం, ఎందుకు ఉతుకుతాం? టైం వేస్ట్. తీసుకెళ్ళి గోడ వద్దలు పారేస్తాం. డ్రైనేజీ, డస్ట్బిన్, దానికి సరైన చోటు. అర్థమైన స్తోత్రం చెప్పండి. ప్రభు మనతో మాట్లాడుతున్న ఉపదేశం ఏంటి తెలుసా? తన కొరకు ప్రత్యేకించబడ్డ ప్రజగా మనం బ్రతకాలి, ఒక రోషం గల జనంగా మనం బ్రతకాలి, ఒక ప్రతిష్ఠిత ప్రజగా మనం బ్రతకాలి. మనము గొల్లు చేయవారులో, అల్లరి చేయవారులో, ఆటపాటలు ఆడుకునేవారిలో, లోకములో లెక్కించబడకూడదు. ప్రభు కొరకు ప్రత్యేకము కలిగిన వారు ఉండాలి. ఎందుకు? ఆ జనములో నోవహు కుటుంబం మాత్రమే బతికి బయటకు వచ్చారు. వాళ్ళు మాత్రమే ఎగతాళి చేయి బ్యాచ్లో, టైంపాస్ చేయి బ్యాచ్లో, ఆడిపాడు బ్యాచ్లో కలవకుండా బతికినంతకాలం వాడు కట్టడమే పని. పాపం ఒక పెళ్ళి, ఒక ఫంక్షన్, ఒక చుట్టాలు, ఫ్రెండ్షిప్స్, ఇంకేం లేదండి కూటమాలకే. పొద్దున్న లేస్తే గొడ్డలు పట్టుకోవడం, రంపలు పట్టుకోవడం, సుత్తులు పట్టుకోవడం, మేగులు పట్టుకోవడం, ఆ చెక్కలు నరక, ఈ కొమ్మలు నరక, ఈ ఓడ బిగించ, కీలు పోయా, ఇదే పని. స్తోత్రం చెప్పండి. మరి మీదేం బతుకురా? ఇంకేం లేదా? లైఫ్ అంటే ఇంతేనేగా. డోంట్ యూ ఫీల్ బోర్? ఏ కమ్ ఆన్ హియర్, లెట్ us go for some హల్లెలూయా ఎంజాయ్మెంట్. కాస్త మనిషిన కాస్త రిలీఫ్ ఉండాలి. కమ్ ఆన్ లెట్ us go for పిక్నిక్, ఎక్స్కర్షన్. హల్లెలూయా. ఏమి లేవు నాన్న, ఏ క్లాస్ కింద ఎక్స్కర్షన్ వాళ్ళలో పైకి వెళ్ళిపోతుంటే అప్పుడు ఉంది మజా. నోవహు విల్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్? నాకు అలాగే ఉంది, తాళం చేసి యేసు ప్రభు దగ్గర ఉంది, పరా తలిపేసేసాడు ఆయన. స్తోత్రం చెప్పరే. అయ్యో మీరు మాత్రం పైకి ఎక్కుతున్నారు. మీరు కూడా పైకి తేలుతున్నారుగా. పీనుగులు తేల్తాయి. హలో, సపరేట్గా ఉంటే ఫలితం కూడా సపరేట్గానే ఉంటుంది. మరి ప్రత్యేకించబడ్డవాడు ఎందుకు జనంలో కలిసిపోతాడు? అందరితో పాటు నశించిపోతాడు. అందరూ నీళ్ళ మీద తేలుతున్నారు శవాలై, వీళ్ళు నీళ్ళ మీద తేలుతున్నారు అరారతు కొండ మీదకి ఎక్కడానికి. మన రేంజ్ ఏంటి, వాళ్ళ రేంజ్ ఏంటి రా? స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా. ఒకవేళ ఇల్లు పిల్లలు కలిగిన వాళ్ళు పాపం వాళ్ళకి ఏదో సరదా పడుతున్నారు, పనులు చేసుకుంటున్నారు. ఒక్కసారి అవతల ఈ తెలంగాణలో ఎప్పుడు డప్పులు పడితే గోల మంచి అలాంటి డప్పులు పార్టీ పక్కన కనపడింది అనుకోండి, ఇప్పుడు వీళ్ళు చెక్కలు నరకాలా, డ్యాన్స్ చేయాలా, కొంచెం శరీరం కదులుతుంది కావాలి. హల్లెలూయా. నో కంట్రోల్ మై సన్, we need to build the shape and don't go for dance. Okay dad, but the beating is tempting like anything Lord, but still వస్తుంది. చుట్టుపక్కల సౌండ్లు ఉంటాయి. అక్కడ పెళ్ళిళ్ళు జరగలా, ఇల్లులు కట్టుకోవాలా,
పండగలు చేసుకోవాలా? అన్నీ మామూలే. కళ్ళ ముందు అన్నీ చూస్తూ అవేమీ తెలియని అమాయకుల్లాగా కర్రలు నరుక్కోవటం, ఈ మేకులు కొట్టుకోవటం, ఇవన్నీ జంతువులన్నీ పోగేసుకోవచ్చు. వీటికి ఒక 6 మాసాలు సరిపడ మేత తీసుకొచ్చి ఇందులో పెడతాం. ఇలేంట్రా పిచ్చోళ్ళు! అందరూ ఎవరి కడుపునకు వారు కష్టపడుచుండగా వీరు యావత్తు జంతువులకై ఆహారం మోయుచున్నారు. పిచ్చి మంద అనుకుంటున్నారు. పాపిష్టి మంద చచ్చిపోయారు. వాస్తవం కదా చెప్పండి బిడ్డలారా. ప్రజలు ఏమనుకుంటున్నారు దాంతో మనకు సంబంధం లేదు. మనం ఏం చేస్తున్నామో అది ప్రభు చెప్పిందా కాదా, అంతే. జనాల రెస్పాన్స్తో మనకేంటి పని? పిచ్చోళ్ళు 100 మాట్లాడుకుంటారండి. మనకేం అవసరం? నవ్వినోడి పల్లె బయటపడితేనే చేస్తున్నాం. బద్దకి ఎగిరిస్తున్నాడు ఆడి పల్లె బయటపడతాయి. మనకేంటి లాస్? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవడన్నా తిడుతున్నాడా? ఆడు వెలిసిపోతాడు. మనకేంటి లాస్? స్తోత్రం చెప్పండి. ఎవడు అర్రగా చూస్తున్నాడా? ఆడికే కాసేపు కళ్ళు మంటలు వచ్చి కళ్ళు రెప్పలు పడతాయి. ఏం మనకు ప్రాబ్లం ఏంటి నాన్న? ఆడికి కష్టమైన పడినాయి, మనం సుఖంగా ఉందాం. స్తోత్రం చెప్పండి. తిడతాడా? విమర్శిస్తాడా? వ్యతిరేకిస్తాడా? అవమానపరుస్తాడా? ఆడి పాటలాడి మనని భక్తిని ఎగతాళి చేసేవాళ్ళు ఎంతమంది లేరు సార్? చేసుకోనివ్వండి. ఇది చేస్తూ వచ్చినోడకల్లా మళ్ళీ ప్రేమతో సువార్త చెప్పాలి. ఈయన పని ఏంటి సార్? ఏం చేస్తానంటే జలప్రలయం రాబోతున్నది, ఎవడు ఇందులో ప్రవేశిస్తాడో వాడిపోతాడు, లేకపోతే నశించిపోతారు. నీకెన్న ఎందుకన్నా మంచిది నీవు నీ వారికి చెప్పి అందరిని తీసుకుని వచ్చి జలప్రలయం అంట. చచ్చిపోతారా పిచ్చాడా అని వెళ్ళిపోతున్నారు. ఇలా కొడుకుని అడిగి పంపాడు. పెద్ద చిట్టి సారూపం రాను ఒకటి నరుకురారు. ఆ నడుగుతాను వచ్చాడు. ఏంటి నాన్న ఇంత పెద్ద చెట్టు నరుకుతున్నావు? ఓడచే ఎందుకు నాన్న? జలప్రలయం వస్తుందా? ఆడు నవ్వుతున్నాడు. ఎవడేమన్నా అన్నయ్య, మన గురి మన గమ్యం మనకు స్పష్టంగా తెలుసు. మన ప్రభు మనకు తెలుసు, ఆయన దేవుడు అని తెలుసు, ఆయన పరిశుద్ధులని తెలుసు, ఆయన అబద్ధం ఆడని తెలుసు, ప్రాణం పెట్టాడని తెలుసు, మనకి నూతన ఆత్మనిచ్చి నడుపుతున్నాడని తెలుసు, ఆయన మన కొరకు నూతన రాజ్యాన్ని కట్టి తీసుకెళ్ళడానికి వస్తాడని తెలుసు. ఇంత క్లారిటీ మనకున్నాక చూడ వీళ్ళు ఎంత మాటలు మాట్లాడుతున్నారో. కొత్తగా ఆయనకి పరిచయం చేసేది ఏంది? ఆయన నీకు చెప్పేటట్టు మాట్లాడాలి ఉంటారా పక్కన? పట్టించుకోకరా, వచ్చేయండి. స్తోత్రం చెప్పండి. లోకములో మీకు శ్రమ కలగదు, మిమ్మల్ని ఎవరు విమర్శించరు, ఎవరు ఏమనరు. నేనుండగా ఎవడొస్తాడురా మీ దగ్గరికి అనలా. వాళ్ళందరూ అలాగే అంటారా? మీరు నా దగ్గరికి వచ్చాను అన్నాడు యేసు ప్రభు. స్తోత్రం చెప్పరా? ఏమండి, పక్షిరాజు గూడు రేపకపోతే పిల్లలు ఎగురుతాయి. అసలు రేపాలి నాన్న, కొంచెం కంఫర్ట్ తీసేయాలి, కుషన్ తీసేయాలా. స్తోత్రం చెప్పండి. ఇంటి దగ్గర ఉంటే ఏసీ రూములో పడుకునేవాడిని, పరుపు మీద దొరలేవాడిని, ఇక్కడ చాప మీదనే దుప్పటేనూ లేదు. పనుకు అది కుదురుగా పడుకుంటూ నేర్చుకో. ఇక్కడికి వచ్చాక మంచిదేగా. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి దగ్గర అయితే నేను తిని విసిరి వేసిన ఎడల ఎవరైనా వచ్చిన పల్లెములు కడుగుతురు. ఇక్కడ నేనే కడుగు. శుద్ధీకరణ అలవాటు వద్దు, బతుకి కడుక్కో. స్తోత్రం చెప్తలేదు మీరు. ఎందుకంటే బాధపడిపోతున్నారు ప్లేట్ కడుగుతాకి. బాధపడేవారు ధనులు, వారికి మరిన్ని ప్లేట్లు ఇవ్వబడును. సంతోషంగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభువు ఏం ఆశపడుతున్నాడు? ఒక ప్రత్యేకించబడ్డ జనం. మనము జనముల్లో ఇంకా క్వాలిటీస్ అన్ని మనం చెప్పాలంటే చాలా ఉన్నాయి. అక్కడ 21వ వచనం అదే అధ్యాయంలో, వారిలో ఏ దోషము లేదు, ఏ వంకరతనము కనబడలేదు, శకునము లేదు, మంత్రము లేదు. ఎవరికైనా పాము గరిస్తే మంత్రం, మనకు పాము గరిస్తే ప్రార్థన. అదే ఎవడైనా ఇల్లు కట్టుకుంటే సుముహూర్తం, మనకి దైవజనులకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే నెంబర్ 1 ముహూర్తం. హల్లెలూయా, హల్లెలూయా. ముహూర్తం లేదు, శకునం లేదు. శకునం అంటే మంచి. చిన్నమా అమ్మాయి ఎదురా, వీడికి ఆ శకునం ఉంది. పిల్లి కనపడింది, ప్రయాణం క్యాన్సిల్. నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఎవరైనా తుమ్మితే ప్రయాణం మానేస్తానంటే పనిగట్టుకెళ్ళి ఎట్టగట్ట ముక్కులో పుల్ల పెట్టుకుని తుమ్మేసేవాడిని. ఆడాకి అబ్బా తుమ్మాడు విధం అని మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. నేను మంచి సరదాగా నొక్కునేవాడిని. మాకు పడమర వైపున ఒక ఇల్లు ఉండేది. మాకు పడమర వైపున ఇల్లు ఉందంటే వాళ్ళకి మేము తూర్పున ఉన్నట్టే కదా. మరి తూర్పునే సూర్యుడు ఉదయిస్తాడు కదా. వీళ్ళు పొద్దున్నే స్నానం చేసి అడిమడి కూడా పొద్దున్నే దండం పెట్టేవాళ్ళు. మా వేప చెట్లు ఆ సందుల్లో నుంచి సూర్యకిరణాలు అలా వచ్చి
నేను ఒకరోజు ఎక్కి ఆ వేప చెట్టు కొమ్మలో కూర్చొని ఇలా నిలబడ్డాను. వాళ్ళ పాపం తడిమడి చేసుకుని వచ్చి నమస్కారం అని నేను భక్త దెబ్బ గిట్టి తిరిగారు. దేవునికి స్తోత్రం. మనకి శకునం లేదో. పోయి మంగళవారం ప్రయాణం చేస్తావేంటి? ఇంత బిజీగా లేని దినాల్లో ఈ వారంలో ప్రయాణం చేయాల్సి వస్తే ఏ రోజున వెళ్ళినా పర్వాలేదు అనిపిస్తే ఖచ్చితంగా మంగళవారం వెళ్ళామని నేను. ఎందుకంటే మంగళవారం చాలామంది ప్రయాణాలు చేయరు. ట్రైన్లో ఖచ్చితంగా సీటు దొరికేది. పోయి మంగళవారం ఏమి వెళ్తామని చాలామంది ఆగుతారు. నేను మంగళవారం వెళ్ళాను, సీటు దొరుకుతుంది నా ప్రాణాన్ని హాయిగా. హల్లెలూయా. సెంటిమెంట్ బళ్ళు, సెంటిమెంట్ స్థలాలు ఉంటే కొనేసి వెళ్ళి ఒకడు ఏలూరులో యమహా RX 100 బైక్ కొనుక్కొని చక్కగా జంగారెడ్డి మధ్యాంజన కూడా దగ్గర పూజ చేయించుకొని మంచి భక్తి చేసుకొని మంచి మర్యాదగా వస్తున్నాడు. దానికి బొట్లు గిట్లు నిమ్మకాయలు అన్ని కట్టి ఇంకొక 5-6 కిలోమీటర్ల ఇంటికి చేతలుగా యాక్సిడెంట్ అయింది. మామ అల్లుళ్ళు ఇద్దరికి కాలు చేతులు ఇరిగినాయి. ఈ బండి మీద శనందరో అని దాన్ని పక్కన పెట్టారు. 3 నెలలకు బాగుపడ్డారు. మళ్ళీ అలా పొలం వెళ్దాం అంటే మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ ఇంకో కాలు ఇరిగింది. అమ్మ బాబా ఈ బండి మహా డేంజరస్, రోడ్డు పెడతారు, ఎవరికన్నా కావాలితే బండి కొనేసుకోండి బాబు అని 48,000 పెట్టి కొనుక్కొచ్చారు బండి. ఊరందరూ భయపడు, అమ్మో ఈ బండి మీద దరిద్రం, ఈ బండి మీద శని ఉంది, ఈ బండి ప్రమాదం, ఈ బండి మీద దయ్యం ఉందని దాన్ని ముట్టుకోవడానికి భయపడిపోతున్నారు. నేను అటు ఇటు కష్టపడి ఒక 10,000 రూపాయలు పోగేసుకొని వెళ్ళాను. అయ్యా నేను కొంటాను ఈ బండి. పాస్టర్ గారు మా ఊరు కొత్తగా వచ్చారు, ఎందుకు అనవసరం చచ్చిపోతారు, వద్దు నాయన, మా బండి మీద చచ్చిపోతే మాకు కీడు మళ్ళీ చెడ్డ పేరు వద్దులే అన్నాను. ఏం పర్లేదండి, నాకు ప్రభు ఉన్నాడు, నాకు ఏమవుతుందండి. వద్దయ్యా బాబు నీ చెప్తున్నాను, మంచి ఎవరు వస్తుంది, మంచి భవిష్యత్తు ఉంది, అనవసరంగా నాశనం అయిపోతాం, వద్దు పర్లేదయ్యా. సరే ఎంత ఇస్తారు? అయ్యా ఎంత ఇమ్మంటారు? నేను ఇంతమంది చెప్తాను, నోరు అట్లా నీ ఇష్టం ఎంతతో చెప్పు అన్నాడు. ఒక 10,000 తెచ్చాను. 10,000 48,000 పెట్టుకొని వారం అవ్వలేదు. సరే మీరే ఉంచుకోండి, వద్దులే ఇచ్చేయి. దానికి రిపేర్కి 500 అయింది. 10,500కి యమహా RX 100 వేసుకొని కొన్ని సంవత్సరాలు చెలరైపోయింది. నా చేతికి వచ్చాక బండి కనీసం పంచర్ కూడా వల్ల ఎప్పుడు తిరగడమే యేసు రక్తం వేసి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా వివాహమైన కొత్తలో మాకు ఇంకప్పటికి మందిరం లేదు, ఎక్కడ ప్రార్థన పెట్టాలో తెలియట్లేదు, చాలా ఇబ్బంది. ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లే ఖాళీ చేసేయమన్నారు. ఎట్రా బాబుని ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఎవడు మాకు ఇల్లు ఇవ్వట్లా, ప్రార్థన పెడతారని. ఇక చూస్తూ ఉంటే ఒక పాడుపడిపోయిన బూత్ బంగళ ఒకటి దొరికింది. పెద్ద కొంప, పుట్టలు పెట్టేసి పాములు లిటరల్గా పెద్ద పెద్ద నాగుపాములు ఆ ఏరియాలో ఉన్నాయి. అది భయంకరం, ఎవరు వెళ్ళటానికి ధైర్యం చేయరు. ఈ భూమి మీద సర్వభ్రష్టుడు కూడా ఏరియాకి వెళ్ళడం, అంత ఘోరంగా ఉంది అక్కడ. దాన్ని అడిగాం, అయ్యా మాకు అద్దెకిస్తారా అని. ఏంటి అద్దెకా? ఊరికి తీసుకోమని ఎవరు తీసుకోవట్లేదే అన్నట్టు చూశాడు ఆయన. అది పెద్ద డబుల్ బెడ్రూము, హాలు, కిచెను, డైనింగ్ స్పేసు, ఇంకొక సపరేట్ హాలు, పెద్ద గ్రౌండ్, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. 1,000 రూపాయలు అద్దెలు విశాఖపట్నంలో. అయ్యా మరి అద్దె ఎంత అంటే, అద్దె రావడమే ఎక్కువ అన్న ఫీలింగ్ అతను కొందాము, మరి మీ ఇష్టం ఎంతో కొంత ఇవ్వను. లేదయ్యా మీరు చెప్పండి అంటే, సర్లే ఒక 1,000 రూపాయలు ఇచ్చి ఉండండి అన్నాడు. ఎగిరి గంతేసినట్టు మరి ప్రాణం. ఓకే 1,000 రూపాయలు, అయ్యా మొత్తం వాడుకోవచ్చా? మీ ఇష్టం. అది బాగు చేయించడానికే 1,600 అయింది. ఆ తుక్కు గిట్టు కొట్టి మొత్తం క్లీన్ చేయించడానికి 1,000 రూపాయలకి జ్వరపడ్డాం, వేసి రక్తం వేసి. అందరూ అన్నారు, అంతకుముందు అందులోకి 2 కుటుంబాలు వస్తే 2 కుటుంబాలు ఇంటి వాళ్ళు చచ్చిపోయారు, అది వాస్తుకు వ్యతిరేకంగా ఉంది. తీర ఎవడు దిగుతలేదని ఆ ఓనరే వస్తే పెద్ద దయ్యం ఒకటి ఆ ఇంట్లో తిరుగుతుందంట. ఆ ఓనర్ మనం పట్టుకొని ఈ చెంప ఆ చెంప వాయించేస్తుంది. గల్లు 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 అని వినపడటం, ఎవరో అని చూసి పట్టుకోమే కొట్టేయడమే. ఇక వీళ్ళు దెబ్బలు తినలేక మళ్ళీ కాల్ చేసి స్టీల్ ప్యాన్ క్వార్టర్స్కి వెళ్ళిపోయారు. అది అలా కాలికి పడి ఎడుతుంది. అయ్యా నువ్వు చచ్చిపోతావు, లేకపోతే దయ్యం దగ్గర దెబ్బలు తింటావు. కొత్తగా పెళ్లి చేసుకొని ఇందులో జోగపడతాను, సత్తారు ఎందుకు అయ్యా? ఊరంతా వచ్చి ఆ ఏరియాలో చెప్పారు, వద్దు పాస్టర్ గారికి నీకు ప్రమాదం అని. లేదు మాకు నష్టం కలగదు, వాస్తుకు వ్యతిరేకమైన అసలు ఆ సిస్టమ్కే మేము వ్యతిరేకం. యేసుప్రభు ఉన్నాడు, ఏ మూల తిరిగినా ఈ మూల తేలికి పెట్టు, ఈ మూల బరువు పెట్టు, ఈ మూల మంట పెట్టు, ఏ మూల పెట్టినా యేసుప్రభు ఉన్నాడు. మాకు ఆ భయం లేదని చెప్పి దిగాం. ఎందుకన్నా మంచిది బాబు అన్నారు. స్తోత్రం. అందులో ఇళ్ళందరూ చచ్చిపోతున్నారు అన్నారు, మీకు కలిసి రాదు అన్నారు, మీకు ప్రమాదం అన్నారు. నేను ఛాలెంజ్ చేశా, మాకు ఏ కీడు రాకపోగా ఈ ఇంటికున్న కీడు కూడా పోద్ది.
ఇది ఛాలెంజ్ అని చెప్పేసి ఆ ఇంట్లోకి వచ్చాం. మాకేంటి 3,000 4,000 అద్దెలు కట్టుకున్నాడు, 1,000 రూపాయలు దొరికి మా పండగ మాది, దేవునికి స్తోత్రం. దర్జాగా ఉంది ప్రాణం, చూసినంత లెక్క. ఇల్లు ప్రతి ఆదివారం టెంట్ వేసుకుని ప్రార్థన. ఇప్పుడు పెద్ద హాల్ ఉంది, టెంట్తో బాధ లేదా, నీ వర్షం వచ్చినా తెప్పలేదు. మాకు మంచి కృతజ్ఞత కొట్టమే ప్రతిరోజు. ఇంత కార్యం చేసావు ప్రభు అని సంతోషంగా అందరు రోజు వచ్చి మమ్మల్ని చూడటం. ఉన్నారా? పోన్లే, ఇంకా ఉన్నా చూద్దాం, కొన్ని నాలుగు చూద్దాం. ప్రజల మూమెంట్ అట్ట ఉంది. మాకు ఏ రోగం లేదు, దేవునికి స్తోత్రం. పైపెచ్చు ఇంకా దీవించబట్టమే కాకుండా ఇంకా అక్కడ ఉండగానే దేవుడు స్థలం ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, సేవను పెంచాడు. ఏంటి ఇంట్లోకి వచ్చాక పాస్టర్ గారికి బాగా కలిసి వచ్చేస్తుంది. నేను అన్నాను, ఇక్కడ దరిద్రం ఉంది కదండి. అదేంటి అంటే వాళ్ళకి ఆశ్చర్యం. పేపర్లో ఈనాడు క్లాసిఫైడ్స్లో ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెట్టారు రోడ్ల మీద, ఈ ఇల్లు అమ్మబడును 26 లక్షలు. ఎవడు కొంటలా. మేము అందులోకి ఇచ్చాక వాళ్ళ ఆనందాలు, ఓనర్స్ కూడా మళ్ళీ ఇందులోకి వచ్చేసారు. ఒకరోజు వచ్చి పాస్టర్ గారు ఇల్లు ఖాళీ చేయాలన్న. ఇదేమి దరిద్రంరా, మీ దరిద్రం పోయి దీవించబడ్డా మమ్మల్ని బొమ్మంటారు ఏంటంటే మరి ఏం చెప్పాలో అర్థం కాదు. చెప్పండి ఏంటి విషయం అంటే, మా ఇల్లుకి మంచి రేటు వచ్చిందండి. ఎంత? 26 లక్షలకు బోర్డు పెడితే ఎవడు కొనలేదుగా. మరండి దేవుడు కృపండి, మీ ప్రార్థనలు అండి 52 లక్షలు వచ్చినాయండి. రెట్టింపు రేటు వచ్చేసింది కొంపకి. అమ్మేసుకున్నారు. ఒక మారువాడు వాడు కొన్నాడు, కాలేజీ పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఏంటిదంతా? మనకి శకనం లేదు, మనకు మంత్రం లేదు, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన కొరకు వేరుగా ప్రత్యేకంగా బ్రతుకుతాం. ఇంకేం గొడవ లేదు, గోత్రం లేదు. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ చెప్తుంది ఏంటంటే, మనం ప్రభు కోసం ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా బ్రతకాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. వేరుబాటు జీవితం చాలా తీవ్రంగా ఆశించబడుతుంది మన దగ్గర నుండి. మనము జనములో లెక్కించబడకుండా ఒక ప్రతిష్ట కలిగిన వారముగా, సవాళ్ళు ఎదుర్కొనగలిగిన వారుగా, పోరాటాల మధ్య కూడా పరిశుద్ధతకై రాజీ లేని పోరు సల్పగలిగిన వారముగా నిలబడాలి మనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. హామాను అనే సైతానుగాడు అశ్వరోస్ అనే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి మీద కంప్లైంట్ ఒకటి ఉంది. వాళ్ళు త్రాగుబోతులు, వాళ్ళు వ్యభిచారులు, వారు రాజద్రోహులు, వారు దేశద్రోహులు, వాళ్ళు దొంగలు. అబ్బే, అలాంటివి లేవండి. మరి ఏమిటి కంప్లైంట్? వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. ఆమేన్. వాళ్ళ మీద కంప్లైంట్ ఏంటి తెలుసా అండి? వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. నేను అంటాను, ఇట్ వాస్ నాట్ ఏ కంప్లైంట్ బట్ ఏ కాంప్లిమెంట్. అది కంప్లైంట్ కాదు, ఒక మెచ్చుకోలు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. పోనీ అంతా ఒక చోట గుమ్మిగూడి లేరు. పోని ఇక్కడ కొందరు, అక్కడ కొందరు, అక్కడ కొందరు ఉన్నారు. అయినా వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వాళ్ళు చుట్టుపక్కల ప్రజల అలవాట్లో వారు చేరిపోలా. వారి పెళ్లిళ్ళు జరిగినా, గృహప్రవేశాలు జరిగినా, శుభాశుభాలు ఏం జరిగినా మిగతా ప్రజల వలె వారు లేరు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. మీకు ఒక మాట చెప్తున్నాను, ఇది సాక్ష్యం మాత్రమే కాదు, సమస్యకు కూడా కారణం అవుద్ది. ఇప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్ ఏంటి? వీళ్ళకి ఇబ్బందులట కారణం ఏంటి? వాళ్ళు వేరుబాటు జీవితం సాధన చేయటమే వాళ్ళకి తిప్పలకు కారణం. ఈ సువార్త కూడా గుర్తుపెట్టుకో. వేరుబాటు జీవితం అవసరమే, అదే సమయంలో వేరుబాటు జీవితం వలనే నీకు శ్రమ కలగవచ్చు. వాళ్ళతో ఏకీభవించనందుకు, వాళ్ళతో కలవనందుకు, వాళ్ళని చేర్చుకోనందుకు, వారి సలహాలు పాటించనందుకు, వారిని సంతోషపరచనందుకు, ఆ ఒక్క పాయింట్ మీదే నీ మీద కక్ష గట్టి, కత్తి గట్టి నిన్ను ఇబ్బంది పెట్టేందుకు లోకం తయారవుద్ది. పేతురు తన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో, అన్య జనుల ఇష్టము నెరవేర్చుచునుటకు గతించిన కాలమే చాలు అన్నాడు. వాళ్ళ ఇష్టం నెరవేర్చకపోతే వాళ్ళకి బాధ కలుగుద్దిగా. ఏమి రా, కళ్ళు నెత్తికెక్కినాయా? పెద్ద చిన్న లేదా? పెద్దల మాట గమనించవా? పట్టించుకోవా? నువ్వు పెద్దోడిని చెప్తున్నా, చేయి, ఎలా చేయి. పెద్దనన్న, నువ్వు పెద్దోడు అయితే అవ్వచ్చు,
నీకన్నా పెద్దోడు దేవుడు. దేవుడు వద్దన్నాడు, నేను చేయలేము. ఏమి నా మాటలు ఎక్కువైనాయి? ఇవి నా మాట కాదు, దేవుని మాటల. మాటగా మాట చెప్తున్నావు, పదే పదే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏం చేయమంటావు? అలాగైతే పెళ్లికి రావు, మారాయి. ఒంటరిగా మా కుటుంబాలు వెలివేస్తున్నాయి, ఒంటరిగా బతకాలి, నో ప్రాబ్లం. పరలోక సైన్య సమూహాలను చుట్టూ ఉన్నాయి. నిప్పు నీరు పుట్టదురా, జీవముల దేవుని సంఘములో నేను ఒక కీలకమైన మొక్క. నేను ఒంటరిని కాదు, తోటలో ఉన్నాను నేను. ఏమిరా మాటలు ఎక్కువ అవుతున్నాయి? వాగ్దానములు హృదయమును ముప్పిరిగొనుచుండగా ప్రకటన ఎలాగే ఉంటది. అలాగైతే నీకు మాకు సంబంధం లేదు, నాకెప్పుడూ పరలోక పౌరసత్వం ఉంది. వాడికి ఏం చేస్తాడు? మాట్లాడలేక నిన్నేదో బాధ పెడతాడు. ఆ శ్రమే మనకొక మహిమ. సంతోషంగా స్తోత్రం చెప్పండి. అందుకని రక్షణకు వచ్చిన 7 మెట్లు చెప్పినప్పుడు 6వ మెట్టు వేరుబాటు జీవితం అయితే, 7వ మెట్టు అంతము వరకు సహించిన వాడే రక్షణ పడతాడు. అంతం వరకు సహనం అన్న మాట ఎందుకు వస్తుంది? నా నిమిత్తము సమస్త జనము చేత మీరు ద్వేషించబడతారు, సభలకు అప్పగించబడతారు. ఎందుకని? మనం ద్రోహం చేసామా, మోసం చేసామా, వాళ్ళ సొమ్ము తిన్నామా? అయినా ఎందుకు? మన విధులు వాళ్ళ విధులకు వేరుగా ఉన్నాయి, తట్టుకోలేనంతే. పోనాలు బతుకేదో పోతున్నారు, సవాళ్ళు చేస్తారు, మనకెందుకు? అబ్బే తాగి పడిపోతే ఏమంటారు? ఆడి సొమ్మాడు ఇష్టమన్నా, మనకెందుకు? భార్యను కొడితే ఆడి పిల్లనాడు కొట్టుకుంటాడు, మనకెందుకు? ఏం చేసినా ఆడిష్టమే. అదే చర్చికి వెళ్తే ఆడి భక్తి ఆడి చేసుకుంటాడు, మనకెందుకు అంటారు. ఏంట్రా అందులో దిగిపోయావు నువ్వు? ఏయ్, కులం నుంచి వెలివేస్తా. తాగుపోతే వెలివేస్తావా? పచ్చి వ్యభిచారం వెలివేస్తా. నీ కొంపగా ఎసరు పెట్టినోనే వెలివేస్తావా? కానీ ప్రభువు నమ్ముకుంటే మాత్రం, ఎందుకంటే ఎన్ని పాపాలు చేసినా అది సొంత బ్యాచ్, ఆ బ్యాచ్ అంత ఒకటే. కానీ ప్రభు దగ్గరికి వస్తే వేరవుతున్నావు, తట్టుకోలేరు. వాళ్ళ నోటంటే ఎక్కడ తప్పు దొరుకుద్దా అన్న మాటలు మాట్లాడుతూ కొన్నిసారి విచిత్రం అనిపిస్తుంది. మీరు దేవుణ్ణి నమ్ముకున్నారేమో, మీరు ఎంతకలా చేశారు? దేవుణ్ణి నమ్ముకున్నామా? మరి నువ్వు కూడా దేవుడా అంటే ఇంకోటి దగ్గర తిరుగుతున్నావు, ఆడు దేవుడు కాదనే ఫీలింగ్ అలాగే ఉంది. అందుకే మీరు దేవుణ్ణి నమ్ముకున్నారుగా అంటే, మరి నువ్వు నమ్ముకున్నది ఎవరిని? కాదని అడిగి తెలుసు. ఆ మాట మనం అంటే పిచ్చుకోమ్మ వచ్చేస్తుంది. నువ్వు నమ్ముకున్నవాడు దేవుడు కాదు అంటే దేవదూషణ, పరమత దూషణ కేసు. కానీ ఆడు మట్టుకు 100 సార్లు ఒప్పుకుంటాడు. మీరు దేవుని నమ్ముకున్నారేమో, ప్రభు నమ్ముకున్న చేయొచ్చా? మరి అంటే మేము ఎలాగైనా చేయొచ్చు, మేము పాపిష్టోళ్ళం, ఆడు ఒప్పుకుంటాడు. ఆ మాట మనం అంటే కోపం వస్తుంది. మనం ఎందుకనాలా? వేరుబాటు జీవితం చేస్తే ఆడే ఒప్పుకుంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, సంతోషంగా చెప్పండి. వేరుబాటు జీవితం రాజీ లేని భక్తి బిడ్డలారా. దీనికి శ్రమలే బహుమానాలు, దీనికి లాభాలే ఉండవు. కానీ ఒక్కొక్క శ్రమ పెరిగితే నీకు వచ్చే ఉపయోగం ఏమిటి? అక్కడ కిరీటం మెరుగుద్ది, సింహాసనం మెరుగుద్ది. మరి అక్కడ ఏమి పెరగకుండా పరలోక రాజ్య ప్రవేశం మాత్రం చాలా. ఆనకమైన నేల టికెట్ ఎందుకన్నా బతుకు. కొంతమందికి పరలోక రాజ్యంలో అడుగు పెడితే చాలా, అమ్మయ్య దేవునికి స్తోత్రం. నేల బండ ఆట ఆడుతున్నావరా నువ్వు? అడుగు పెట్టి మురిసిపోవడానికి పనికి మళ్ళీ భక్తి అని నేర్చుకుంటావు. మంది ఎంట్రీ టికెట్ కాదు నా, విఐపి గ్యాలరీ. స్తోత్రం చెప్పు గట్టిగా. వెళ్ళిపోయి వెనకాల కూర్చొని ఇటు సరిగ్గా కనపడతలే, మంది అది కాదు. ఆయన ముఖాముఖి చూసి అనుభవం పొందాలి. ఆయనే వచ్చి మన నెత్తి మీద కిరీటం పెడుతుంటే ఆ చేతులు తాకి ముద్దాడి పరవశించిపోవాలా. ఆ కిరీటం తీసి మళ్ళీ కాళ్ళ దగ్గర కానుగ్గా పెట్టి ఆరాధించి ఆనందపడిపోవాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు సందా పట్టుకెళ్తామా? మొక్కలు తేడా ఉన్నాయిరా. ఓరి మీద దుర్మార్గం మండిపోయిన సందా ఇవ్వకుండా పోతాను చర్చికి. ఓరే నాయనో, గున్ను లింగాన్ని మింగేసే బ్యాచ్లా ఉంది ఏమిట్రా? కనీసం కానుకేయరా నాయన చర్చికి పోతే. మహానుభావులు దేనికి చెప్పావురా? నేను సందా వేస్తాక ఈడానికి ఏమో మీరు వేస్తారా చర్చికి పోతే కానుకలు? అది పద్ధతి. చూడండి రా, చర్చే అర్పణ లేని ఆరాధన అంగీకరింపబడదు నాన్న. ఆరాధన అంటేనే అర్పించుకోవాలి. ధనమా, స్తుతుల, హృదయమా, తీర్మానమా, ప్రతిష్ట, ఏదో ఒక విలువైన అర్పణ అక్కడ పెడితేనే ఆరాధన. ఇప్పుడు పరలోకం పోయాక ఇంకేం పెడతాం మరి? అరే పరస మర్చిపోతేనే అది ఉండదుగా. మరి ఎట్లాగా? అక్కడ అర్పణ లేని ఆరాధన మరి బాగుంటుందా? బాగోదుగా. అందుకనే నీకు కిరీటాలు ఇస్తున్నాడు యేసయ్య.
బహుమతులు అందుకిస్తాను నీకు పరలోకంలో. అయితే కిరీటం పెట్టుకుని యేసు ముందు పెట్టుకుని రాజువలే ఇప్పుడు నేను కనిపించుచుంటినా, ఓ దూతలారా నన్ను పొగుడుడి, నా మీదను పాడుడి. అందుకు కాదు కిరీటం. ఆరాధించుటకు నీ వద్ద అర్పణ లేకపోతే బాగోదు కనుక నువ్వు ఒక అర్పణ పెట్టి మరి ఆరాధించడానికి నీకు ఒక కిరీటం ఇస్తాడు. అదే నువ్వేం కిరీటం సంపాదించే బాటి భక్తి చేయకుండా ఎంట్రీ టికెట్కు మాత్రమే పనికొచ్చిన భక్తి చేసావనుకో, అక్కడికి వెళ్ళకుండా నీ పాట ఏంటి? ఏమి చేదా దేవా నీకేమి ఇవ్వగలను. ఇక్కడ అదే పాటతో రూపాయి సందా ఇవ్వకుండా బతికేసావు. అక్కడికి వెళ్ళక కూడా అదే బతుకు. ఇంకొక పాట ఉంది, ఏమని? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఎలాగో వద్దులే అంటాడని వీళ్ళ ధైర్యం. పొరపాటున చాలునా అన్నప్పుడు వేస్తూ చాలును అన్నాడు అనుకో, ఇంకేముండదు లైఫ్. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా చాలును అన్నాడు యేసు ప్రభు. వీడు ఎక్కడ తెస్తాడు వేలాది నదుల తైలం? ఏదో పాట బాగుందని పాడతామే తప్ప అంత పాట ఎక్కడ వీడికి? ఇలాగ ఏమి ఇవ్వగలను ప్రభా, ఏమీ లేదు అని ఇలాగే పాడేయటం అలవాటు అయిపోయి రేపొద్దున పరలోకి వెళ్ళాక కూడా ఈ నేల టికెట్ గడి ఇదే పని తెచ్చే ఎట్ట బతకాలరా? ఓ కిరీటం పెట్టి ప్రభు కాళ్ళ దగ్గర, ఇదిగో ఇవిగో మా స్తుతులు గై కొనుము దేవా అంటూ ఏం పెడతావయ్యా? ఏం అర్పిస్తావు? కిరీటము సంపాదించే పాటి భక్తి చేయకపోతే నీ ముఖానికి నీకే సిగ్గు యుగయగాలి. అర్థమైందా? సరైన క్వాలిటీ భక్తి చేయి. దానికి ఒక మంచి మార్గం వేరుబాటు జీవితం. నువ్వు ఎంత ప్రతిష్టలోకి వస్తావో, ఎంత వేరుబాటు జీవితం సాధన చేస్తావో, ఎంత సమర్పణలోకి వస్తావో, నిత్యత్వములో అంత ఘనత వహించిన బిడ్డగా నువ్వు ప్రభు సన్నిధిలో ఉండగలుగుతావు. మరి ఇప్పుడు ఘనత ఎందుకు వద్దు అనుకుంటున్నాం మనం? ఇప్పుడు సుఖం ఎందుకు వద్దు అనుకుంటున్నాం? ఇప్పుడు పొగడత ఎందుకు వద్దు అనుకుంటున్నాం? ఆ దినమును దూతల ఎదుట మనం పొగడబడాలి. ఆ దినం ఒక సింహాసనం పొందాలి. ఆ దినమే అక్కడ కావాలి. కాబట్టి ఇప్పుడు ఎడంకాల కిరీటమా పోదలకే మాకొద్దు. ఎలక్షన్లు కమిటీలు మనకొద్దు. ఎందుకని? ఈ ఎలక్షన్లతో తిప్పలు లేకుండా దేవుని సెలక్షన్లో ఉండాలని. స్తోత్రం చెప్పండి, చెప్పు గట్టిగా, సంతోషంగా. నువ్వు ఏది ఆశపడుతున్నావు? వేరుబాటు జీవితానికి ఒక మహిమ ఉన్నది. ఇంతకేంటిదంటే కంప్లైంట్, వారి విధులు సకల జనుల విధులు. మనం తిండి వేరు, మన వస్త్రధారణ వేరు, మన ఇంట్లో మంచి చెడ్డ జరిగితే వేరు. వాళ్ళు కలవకూడదు, సపరేట్గా ఉండాలి. ఈనాడు క్రైస్తవ వివాహాలు చూడండి, అక్కడ పంతులు గారు ఉంటాడు, ఇక్కడ పాస్టర్ గారు ఉంటాడు, తంతంతా ఒకటే, సేమ్. మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతునా అని ఆడు మొదలెడతాడు. పితాపుత్ర పవిత్ర సిలివే చేస్తాడు ఇక్కడ, అంతే. ఏముండదు, మార్పు ఏముండదు. ఆడు తాలి కడతాడు, ఈడు తాలి కడతాడు. ఆడు ఉంగరం పెడతాడు, ఈడు ఉంగరం పెడతాడు. చివరి కాళ్ళు కూడా వదిలిపెట్టకుండా ఆడు మేటలు పెడతాడు, ఈడు మేటలు పెడతాడు. ఆడు అక్షంతలు ఎత్తాడు, ఈడు అక్షంతలు ఎత్తాడు. ఆడు 7 అడుగులు, ఈడు 7 అడుగులు. ఆడు ముహూర్తం చూస్తాడు, ఈడు సిగ్గు లేకుండా ముహూర్తం చూస్తాడు. ఆడు కులం చూసుకుంటాడు, ఈడు గోత్రం కులం చూసుకుంటాడు. ఆడు కట్నం అంటాడు, ఈడు కట్నం అంటాడు. వాడు శరీర సంబంధం అందం అయి చూస్తాడు, ఈడు చూస్తాడు. ఏంటి తేడా అసలు? చిచ్చి 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 చిచ్చి. ఇంకెన్నిసార్లు చీకొట్టినా వేస్ట్. ఆడు ఓపికలా కలిసిపోయాను కానీ ఇంకెన్నిసార్లు చీ అన్న తప్పలేదండి. మన విధులు సకల జనుల విధులకు. వాళ్ళు గృహప్రవేశం చేయాలంటే శంకుస్థాపన. ఏమిటి శంకుస్థాపన? నవధాన్యాలు వేయాలంటే భూమి మీద. ఎందుకు నవధాన్యాలు? మనం ఎక్కడ వేసుకుంటే మొక్కలు వస్తాయి, వేసేయి, గోతులు వేసేయి. వీడు నవధాన్యాలు వేసేయాలా? ఆ తర్వాత ఏం చేయాలా? ఈశాన్య మూలే ఫస్ట్ తవ్వాలి. ఈడు ఈశాన్య మూలే ఫస్ట్ తవ్వుతాడు. మీరు గమనించండి, ఆగ్నేయ మూలకు వంటగా ఆడికి ఆగ్నేయ మూల రావాలి.
ఇంకా ఆడు ఇంట్లోకి వెళ్తే పాలు పొంగించాలా, ఈడు పాలు పొంగించాలా. ఆడు ఆవుందోలుకుతాడు. అదేందో ఆవుని తీసుకొస్తే అది ఇంట్లోకి వచ్చి నా చండాలం చేస్తే కానీ ప్రాణం తప్పుకుంటాడు. అదేమన్నా చండాలమైన పని చేయబోద్దు, దాన్ని ప్రాణం తీసేస్తారు. కర్రలు పెట్టి పొడిచి తిప్పలు పెట్టి అది కాస్త విసర్జిస్తే కానీ వీళ్ళకి ప్రాణం నెమ్మది ఉండదు. అమ్మయ్య మా ఇల్లు పునీతం అయిపోయింది బాబోయ్. నాకు తెలిసి క్రైస్తవులలో ఈ ఒక్కటే జరగదు, మిగతా ప్రాసెస్ అంతా ఆల్దే. చెప్పండి, వేరుబాటు జీవితం ఉందా? సాక్ష్యం ఏంటి? ఎస్తేరు 3:8 వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. అది మన సాక్ష్యం. రాజీ ఉండకూడదు, ఆ దరిద్రమేది మన దగ్గర జరగకూడదు, అలాంటి తలంపులు ఆలోచన లేవు మనకు జరగకూడదు. ఒక వేరుబాటు జీవితం మనం సాధన చేయాల్సింది రాజీ లేదు. ఆమేన్, ఆమేన్. ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. ఆ ప్రతిష్ట ప్రత్యేకత మనం కాపాడుకోవాలి. మన వస్త్రధారణ, మన ఆహారం, ఇలాంటి విషయంలో స్పష్టమైనటువంటి శరీర క్రియలని తీసివేసి ఆత్మ సంబంధంగా మనం బ్రతకాలి. గలతీ పత్రిక 4:8, 9, 10 వాక్యాలు చదవండి. మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారనై ఉన్నారు కాబట్టి మునుపటి వలె, అది అయిపోయింది చదివేశాం. బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా. ఏమిటా మూల పాఠాలు అన్నా చదువు, అవి ఏంటో చదువు. అది మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించున్నారు. మీ విషయమై నేను పడ్డ ప్రయాస వ్యర్థమైపోవునేమోనని భయపడిపోతున్నాను. నేను దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవ కాలాలు పాటించకూడదట మనం. ఈరోజు మంచిది కాదు. ఈ మాసం అంటే ఆషాఢ మాసం, ఆషాఢ మాసంలో చేయకూడదు. మరి మా నాన్నగారి పోయి ఇంకా సంవత్సరం కదండి, సంవత్సరం ఏమీ చేయకూడదు అంటండి. మేము చేతేనంటే 2 నెలలు చేసేయాలంటే, లేకపోతే ఇంక 2 సంవత్సరాలు ఆగాలంటండి. ఎక్కడే ఇవన్నీ మనకి? మీకు అర్థమవుతుందా? ఇవన్నీ పొర్రపాటున చుట్టాల కోసమో పెద్దల కోసమో ఎవడి కోసమో పొర్రపాటున ఒక్కసారి పాటించినా నీ పేరు క్యాన్సిల్ లిస్టులో ఉండదు. ఇక నువ్వు మందలో కలిసిపోయాక వేరుబాటు జాబితాలు నీ పేరు ఎందుకు ఉంటుంది? కలిసిపోయాక అందులో ఉంటుంది నీ పేరు. కనుక శ్రద్ధగా ఆలోచన చేయి. సకల జనులకు విధులకు వేరైన ప్రవర్తన నీ దగ్గర ఉందా లేదా? ఆమేన్, ఆమేన్. మరొక కాస్ట్లీ స్టేట్మెంట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం, ₹1,00,00,000 మాట ఇది. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 6వ వచనం. మళ్ళీ చదువు ప్రశాంతంగా ఈసారి. అలాగే ఉందా? మరి నీ ఆడ తీసుకొచ్చావు? శాస్త్రి 2సారి చదవమన్నాడంటే ఏదో ఉంటుందని ఆలోచించుకోవద్దు నువ్వు. ఇశ్రాయేలులో పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరుగబడి ఏమిటి మనుషులు చేయి పాపములలో ఏదైనా చేసి ఆయన దృష్టికి అపరాధులైతే మీ తలల పైకెత్తిన ముఖం చూడండి ఒకసారి, చూడాలి. ఇశ్రాయేలులో స్త్రీ గాని పురుషుడు గాని అనండి. ఇశ్రాయేలు అన్న పదం వాడారా? నన్ను చూడు, నీకు ఆ పుస్తకంతో పని అయిపోయింది. ఇప్పుడు ఇక పెద్ద పుస్తకం ఏడ ఉంది? ఇశ్రాయేలీయులలో పురుషుడు గాని స్త్రీ గాని అంటే వాళ్ళు మనుషులా కాదా అంటే డౌట్ ఏంటయా? డౌటే కదా? డౌటా? మనుషులే, డౌట్ లేదు.
ఇశ్రాయేలీయులలో పురుషుడు గాని స్త్రీ గాని మనుషులు చేయు పాపములో ఏదైనా చేస్తే, అదేటా వాళ్ళు మనుషులు కదా, మాట్లాడు, మనుషులే. మనుషులు చేసిన పొరపాట్లు ఏం చేయకూడదంట. ఏమిటి సంగతి? చిత్రం కాదా? మనుషులేనట మనుషుల్లాగా ప్రవర్తించకూడదట. మరీ చిత్రం అండి. అలాగే ఉందా లేదా బైబిల్లో? మీరు మనుషులే కానీ సాధారణ మనుషుల వల్ల మీరు ప్రవర్తించకూడదు. మరి ఏం చేయాలయ్యా? వెరీ సింపుల్. ఎఫెసీ 5:1. పెద్ద తిప్పలేం లేదు, ఈజీ. ఎలా నడుచుకోవాలన్నా? వెరీ సింపుల్. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలా. వాక్యం ఏం చెబుతుంది? మీరు పురుషులు గాని స్త్రీ గాని మనుషులు చేయి పాపములో ఏదైనా చేసి యెహోవా దృష్టికి విరోధంగా అపరాధులైతే ఇలా ఇలా ఉంటుంది పనిష్మెంట్ అంటూ మాట్లాడుతున్నాడు. అంటే మనం మనుష్యులమే అయినా సగటు మనిషి వలె, సాధారణ మనుషుల వలె ప్రవర్తించకూడదు. మరి ఎలా ప్రవర్తించాలి? దేవుని వలె ప్రవర్తించాలి. ఆమేన్. దీనికి 2-3 మెట్లు ఉన్నాయి. సింపుల్గా సాధారణ మనుషుల వలె కాక సైనికుల వలె ప్రవర్తించాలి. సైనికులకి భావోద్రేకాల నియంత్రణ ఉండాలి. ఇప్పుడు వాఘా సరిహద్దులో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంటే ఆడు చేసే యాసలకి బీపీ ఏర్పై నిన్ను చంపేతానంటే రెడీగా AK-47 ఉంటుంది, బుల్లెట్లను లోడ్ చేసి ఉంటాయి. కానీ వాడు కవ్వింపు చేష్టాలు వేస్తుంటే సైనికుడు కాల్చేయచ్చా? వీళ్ళకి హైకమాండ్ ఆదేశం వచ్చి ఫైర్ అంటే తప్ప ముట్టుకోకూడదు. ఆడు ఎన్ని వేషాలు వేసినా నీకు సిగ్గు లేదా, నీకు రోషం లేదా, నీకు దమ్ము లేదా, నువ్వు సత్తా ఉంటే కాల్చురా చూద్దాం. ఆడు ఎన్ని వేషాలు వేస్తున్నా దేశాన్ని, వాళ్ళ దేవుణ్ణి, మతాన్ని, దేశ మాతని అడ్డగోలు బూతులు తిడుతున్నా వాడు పళ్ళు పట్ట కొరికి ఎంత కోపం వచ్చినా కూల్, ముట్టుకోకూడదు తుపాకీ. అదేదో బొమ్మ తుపాకీ అనుకొని సైలెంట్గా ఉండాలి అంతే. కోపం రాదా? ఆవేశం రాదా? అలాంటి కవ్వింపు చర్యలకి సాధారణ పౌరుడైతే పోతే పోయింది ప్రాణం అని ఏదో చేద్దామని ముందుకెళ్ళిపోతాడు. సైనికుడు కాబట్టి నియంత్రించుకోవాలి. సైనికుడి భార్య చనిపోయిందనో, ప్రియమైన కొడుకు చనిపోయిన వార్త వస్తే వెంటనే తుపాకీ అక్కడ పడేసి, టోపీ అక్కడ పడేసి, అయ్యే బాబోయ్ నా కొడుకు అని పరిగెత్తి కొత్తగా ఉందా? అంత దుఃఖంలో కూడా అప్లికేషన్ రాయాలి, లీవ్ లెటర్ రాయాలి, అప్లై చేసుకోవాలి. వాళ్ళు శాంక్షన్ చేసాకే వెళ్ళాలి. అప్పుడు కూడా కంగారు వెళ్ళిపోతే కొంత చార్జ్ కరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేయాలి, తుపాకీని హ్యాండ్ ఓవర్ చేయాలి, ఆ టోపీని హ్యాండ్ ఓవర్ చేయాలి, బెల్ట్ హ్యాండ్ ఓవర్ కరెక్ట్గా అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. అంత పద్ధతి. నా కొడుకు చచ్చిపోయాడుతుంది ఇప్పుడు రూల్స్ ఏంద్రా రూల్స్, నేను పోతానంటే అది మళ్ళీ రాడిక చేయలే. అంటే సగటు మనిషి ప్రవర్తనకి సైనికుల ప్రవర్తనకి తేడా ఉంటుంది. వాడికి బాధ, దుఃఖం, వేదన ఉంటుంది, కానీ వాడు నియంత్రించుకోవాలి, తప్పదు. కూతురు ఫోన్ చేసింది, డాడీ నన్ను ఎగ్జిబిషన్ తీసుకెళ్ళవా? వస్తున్నా బిడ్డ అంటాక లేదు లైసెన్స్ అక్కడ. ప్రేమకు స్పందించకూడదు, దుఃఖానికి స్పందించకూడదు, కవ్వింపుకు స్పందించకూడదు. నిగ్రహం నిగ్రహం నిగ్రహం. సైనికుడు. ఆమేన్. ఇంకో మెట్టు పైకి వెళ్తాం. సగటు మనిషి వలె కాదు, సైనికుల వలె. సైనికుల వలె కడకూడదు, దేవదూతల వలె ప్రవర్తించాలి. మనం దూతల వలె. మన నైజం ఎలా ఉండాలి? దేవదూతలు ఆరాధించినట్టు ఆరాధించాలి, దేవదూతల సింహాసనం మోసినట్టు మనం మొయ్యాలా, దేవదూతలు సేవించినట్టు మనం సేవించాలా, దూతల వలె ముఖము కప్పుకోవాలి, దూతల వలె కాళ్ళు కప్పుకోవాలి, దూతల వలె రెక్కలాడించి ఎగిరి సేవ చేయాలి. దూతల మాదిరి థర్డ్ లెవెల్ సాక్షాత్తు క్రీస్తు వలె మనం నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగాను. ఆయన దూషించబడి బెదిరించలేదు, శ్రమ పెట్టబడి బాధించలేదు, కానీ నమ్మకముగా తీర్పు తెచ్చు తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడు. 1 పేతురు 2:21 నుంచి. ఆమేన్. కాబట్టి మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. అంటే మనం మనుష్యులమే, కానీ మనుష్యులు చేసినట్లుగా మనం చేయడానికి వీలు. ఒక మంచి స్తోత్రం చెప్పండి. మనుష్యుల ప్రవర్తన మించిన ప్రవర్తన చెప్పనా మీకు ఒకటి? హలో చెప్పనా? 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో మీకు ఆ మాటలు ఉన్నాయి. ఏమిటా మాటలు? నన్ను చూడండి, ఏమంటాడు తెలుసా అండి?
అక్కడ ఏలి కోడలు ఫినెహాసు భార్య ప్రసవిస్తున్న సమయం అది. ఏ లోపము లేని 12 కొడుకు పుట్టాడు. ఆ మంత్రస్వానులు ఏమన్నారంటే, అమ్మా నువ్వు బాధపడకేక, నీకు చక్కని కుమారుడు కలిగాడు అని. అదే సమయంలో ఇంకొక వార్త, నీ భర్త చనిపోయాడు, నీ మామ చనిపోయాడు, నీ కొడుకు పుట్టాడు. 3 వార్తలు. దీనికి మించి ఇంకో వార్త, మందసం చెరపట్టబడింది. అంతే. మందసము చెరపట్టబడిందని వినబడేసరికి ఆమె ప్రత్యుత్తరం అని తెలుసా? ఆమె లక్ష్య పెట్టకయు ప్రత్యుత్తరమియ్యకయు. ఆ మాటలు కనిపించినాయి మీకు? ఆమె లక్ష్య పెట్టకయు ప్రత్యుత్తరమియ్యకయు, ఈకా బోధు అని పేరు పడి చచ్చిపోయింది. ఏమంటే మీరు ఆలోచించండి, ఏమి లక్ష్య పెట్టలేదు, ఏమి ప్రత్యుత్తరం ఇవ్వటం లేదు. భర్త చనిపోయాడు అంటే లక్ష్య పెట్టట్లా. ఏ లోపము లేని 12 కొడుకు పుట్టాడు అంటే ప్రత్యుత్తరం ఇవ్వట్లా. ఏ స్త్రీ అయినా అలా ప్రవర్తిస్తుందా ప్రపంచంలో? ఏ స్త్రీకైనా అన్నిటిలో కల్లా పెద్ద దుఃఖం భర్త చనిపోవడం, అన్నిటికన్నా పెద్ద సంతోషం ఏ లోపం లేని 12 కుమారుడు పుట్టడం. ఈ గొప్ప సంతోషానికి స్పందించట్లా, ఆ పెను దుఃఖానికి స్పందించట్లా. మందసము పోయిందన్న ఒక్క మాట మీద ఏడుస్తా ఉంది మనిషి. కొడుకు లేకపోయినా పర్లేదు, నాకు ప్రభువే ముద్దు ముచ్చప్పుడు ఎత్తుకుంటాడు. భర్త చనిపోయినా పర్లేదు, నిన్ను సృష్టించమని నీకు భర్త అనే వాగ్దానం నాకు ఉంది. కానీ ప్రభువే లేకపోతే ఎట్ట బతికేది? మందసమే లేకపోతే ఎలాగా? సన్నిధే లేకపోతే ఎలాగా? అభిషేకం లేకపోతే ఎలాగా? మా ముందు నడిచి యోర్దాను తీర్చగలిగిన సర్వోన్నతులకు దేవుని సాక్ష్యపు మందసం లేకపోతే ఎలా? భర్త లేకపోయినా బ్రతుకుతాను, కొడుకు లేకపోయినా ఉండగలను, కానీ అమ్మో మందసం లేకుండా ఎలా బ్రతకాలి అంటూ భర్త చచ్చిపోతే పట్టించుకోవట్లేదట, కొడుకు పుడితే పట్టించుకోవట్లేదు. ఆ మాటలు నాకు చాలా ఇష్టం. ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్య పెట్టకయు. ఏం ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, ఏమీ లక్ష్య పెట్టట్లేదు. ఆలోచిస్తారా? మీరు చర్చిలో కూర్చొని ఉండగా నేను చెడ్డగా మాట్లాడుతున్నానంటూ నన్ను బాధ పెట్టుకోక, నెగిటివ్ మాట్లాడుతున్నాను కాదు, ఒక ఉదాహరణ మాత్రమే. నీ భర్త చనిపోయాడను, నీకు ఇంకేదైనా శుభవార్త వస్తే నువ్వు కనీసం ప్రార్థన ప్రేయర్లో ఉన్నప్పుడు ఏంటి, చనిపోయాలే ప్రార్థనకి వెళ్తానులే ఊరుకో అని ఏ తల్లి అయిన భూమి మీద అనగలదా? ఉన్న పోట్ల ప్రార్థన ఆపి గుండెలు బాదుకుంటూ పరిగెడుతుంది తల్లి అయినా. అలాంటి వార్త ఆమెకే వచ్చింది. అసలు లక్ష్య పెట్టలేదంట. అబ్బా, సగటు మనిషి ప్రవర్తనకు మించిన ప్రవర్తన కాదా చెప్పండి? మీరు మాట్లాడలేదు మీరెవరో? చెప్పండి గట్టిగా జవాబు నాకు. ఒక సాధారణ వ్యక్తిలా ఉందండి ఆ ప్రవర్తన. అంటే నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ కొడుకు కంటే, నీ ముఖ్య సంతోషం కంటే, నీ మిక్కిలి బాధ కంటే నీకు ముఖ్యం దేవుని సన్నిధి, మందసం, ప్రభావము, అభిషేకం, దేవుని కార్యమనేకి ఎక్కువ. ఈరోజు నువ్వు సేవకు వస్తే ఒకవేళ నీకు అన్నిటికన్నా ముఖ్యం ఏంటి? సేవలో, సన్నిధిలో, ఆ యొక్క సంఘములో దేవుని మహిమ ఉండడం, దేవుని ప్రభావం ఉండడం, దేవుని అభిషేకం ఉండడం, దేవుని కార్యాలు జరగడం నీకు ముఖ్యం. కానీ నీ భార్య చనిపోవడమా, భర్త చనిపోవడమా, బిడ్డ పుట్టడమా, వీటన్నిటికంటే కూడా సేవలు ముఖ్యం. సన్నిధి ఉందా లేదా, ప్రభావం ఉందా లేదా, అభిషేకం ఉందా లేదా, ఒక పాట పాడితే, ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే, ప్రసంగం చేస్తే అక్కడికి సన్నిధి వచ్చిందా లేదా? ఇదివరకట్లాగా మొదటి సన్నిధి, మొదటి ప్రభావం, మొదటి అభిషేకం పాటల్లో, ఆరాధనలో కనబడుతుందా? ఒకవేళ సంఘములో, ఒకవేళ పరిచర్యలో సన్నిధి లేకపోతే, ప్రభావం లేకపోతే, అభిషేకం లేకపోతే అది పెద్ద వార్త. దేనికంటే? నీ భర్త మరణం కంటే, భార్య చావు కంటే, కొడుకు జననం కంటే పెద్ద వార్త సన్నిధి, ప్రభావం లేకపోవడం. సగటు మనిషి ప్రవర్తనకు మించిన ప్రవర్తన నీకుండాలి. అది వేరుబాటు జీవితంలో ఒక భాగం. అందరి దృష్టిలో లక్ష్యమైన ముఖ్య విషయాలు మనకు లక్ష్య పెట్టేవి కాదు. భూమిని ఎవడన్నా ఒప్పుకున్నాడా? భార్య చనిపోతే, భర్త చనిపోతే కూడా స్పందించకపోతే? ఇప్పుడు లోతు కడసారి చూశాడా భార్యని? చనిపోయింది. చివరి చూపు చూసే అవకాశం ఉందా? ఇంత దుర్మార్గం ఏంటి ప్రభువా? నేను ఆశలతో, కోరికలతో, లోక మీద మమకారంతో వెనక్కి చూడట్లా, నా భార్య వైపు చూడాలి నాయన. నేను కుదరదు. చూస్తే నువ్వు కూడా చేస్తా. లోక 9లోకి వెళ్తే ఒకడు అంటాడు, రాయ్ నన్ను వెంబడించన్నాడు ప్రభు అని అంటాడు. మా నాన్న చనిపోయాడు, పాతి పెట్టేసి వస్తానన్నాడు. ఏమన్నా తప్పండి అన్నమాట? అదేమన్నా కుంటి సోక? అదేమన్నా తప్పించుకునే పనికి మన ప్రయత్నమా? మా నాన్న చనిపోయాడయ్యా అంటే ఎవడైనా పాతి పెడతారా, నువ్వు రా అంటాడేంటి? మా నాన్న చనిపోతే ఎవరన్నా పాతి పెడతారా?
నేను వచ్చి నన్ను వెంబడించాలా? ఏంటి ప్రభు ఇది? మృతులు తమ మృతులను బాధ పెట్టుకుంటారు, నీవు వచ్చిన ఎందుకు వెంబడించాలా? ఆత్మ సంబంధంగా మృతులు ఎందరో ఉన్నారు, వారిని మనం జీవంలోకి తీసుకురావాలా. ఈ శరీర సంబంధమైన మృతుల్ని ఆ బ్యాచ్ బోలు మంది ఉన్నారు, వాళ్ళు బాధ పెట్టుకుంటారు. అంటే కన్న తండ్రి శవాన్ని దాటి నశించిపోతున్న ఆత్మల రక్షణకి వెళ్ళాలా? కనీసం భూస్థాపన చేసి వస్తానంటే ఒక్క పూట ఆగొచ్చుగా ప్రభు? ఒప్పుకోట్లా. చేయగలమా మనం ఈ పని? కన్న తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకుని భూస్థాపన కూడా చేయకుండా ప్రభు వెళ్ళమన్న చోటుకి వెళ్ళి చెప్పమన్న మాటలు చెప్పి రాగలమా? ఆ రోజు కూడా సాధ్యమా? ఒక స్పష్టమైన జవాబు చెప్పాలి నువ్వు. క్రైస్తవ జీవితం, సేవా జీవితం ఆశ్రమ వ్యవహారం కాదండి. అందుకే ప్రారంభం నుంచి అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు నరుక్కోగలిగిన కత్తి ఉంటేనే వాడి పేరు లేవి. ఆ లేవియే సేవ చేయాలి. ఇలాంటి పరిస్థితులు సేవలు అనుమతించబడవచ్చు రేపొద్దున నీకు. అప్పుడు కదల్చబడని స్థిర హృదయం నీకు ఉండాలంటే నీ ప్రారంభమే ఇలా ఉండాలి. కాబట్టి వేరుబాటు జీవితం క్రమేణా సాధన చేసే పాయింట్ కాదు, ముందస్తుగా రావలసిన అర్హత. ఇది రాకుండా సేవకు పనికిరావు. నువ్వు సాధన చేయాలి. ఆమేన్, ఆమేన్. ఇంతటి తీవ్రమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. ఒకే మాట గుర్తుపెట్టుకో, ఇశ్రాయేల్లో స్త్రీ కానీ పురుషుడు కానీ మనుషులు చేసినట్లు చేయడానికి వీల్లేదు. మనకు ప్రత్యేకించబడ్డ వారం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజ, పరిశుద్ధ జనం. ఇలాంటి మామూలు వ్యవహారం మనం చేయటానికి వీల్లేదు. వేరుబాటు జీవితం మనకు ఆజ్ఞాపించబడింది. ఈ 4వ మెట్టు ఎక్కకుండా నువ్వు ముందు కొనసాగే అవకాశాలు లేవు.